హలో అండి, ఈ రోజు కూడా మేము పిండి వంటలు చేసుకుంటున్నాము. జంతువులకి పిండి కలుపుతున్నాం. పిండి అయితే రెడీ అయిపోయిందండి. జంతుకులు వేయడం మొదలు పెట్టాము. జంతుకులు చాలా బాగా వస్తున్నాయి. నాకు పిండి వంటలు చేయడం చాలా ఇష్టము. చాలా రోజుల తర్వాత మళ్ళీ చేశాను. జంతుకులు చాలా క్రిస్పీగా వచ్చినాయి. జంతుకులు వేయడం పూర్తి అయిపోయింది. ఇప్పుడు అరిసెలు వండడం మొదలు పెట్టామండి. అరిసెలకి బెల్లం పాకం పడుతున్నాము. పాకం పట్టడానికి కొంచెం టైం పడుతుంది. సో పాకం బాగా వచ్చాక అలా చేసుకుంటే అరిసెలు అనేవి కొంచెం నిలువ ఉంటాయి. మనం స్టోర్ చేసుకొని తినడానికి బాగుంటాయి. తర్వాత దాంట్లో పిండి కలుపుతున్నామండి. పిండి సరిపడా వేసుకోవాలి. సాఫ్ట్గా ఉండలు లేకుండా మొత్తం అంతా కలుపుకోవాలి. అలా చక్కగా అయిన తర్వాత అప్పుడు మనం అరిసెలు వేసుకోవడం స్టార్ట్ చేయాలి. ఈ అరిసెలు తినడం వల్ల పిల్లలకి పెద్దలకి కాళ్ళ నొప్పులే రావండి. బాగుంటుంది హెల్త్. అదిని మీరు కూడా ఇంట్లో అరిసెలు ట్రై చేయండి. మేము ఎప్పుడు కూడా మా ఇంట్లోని మా నానమ్మ, మా అమ్మ, నేను ఇలాగే ఇలా పిండి వంటలు చేసుకునే వాళ్ళం. మా చిన్నప్పుడైతే మా ఇద్దరు అత్తయ్యలు కూడా ఉండేవారు. ఇప్పుడు మా వదిన ఊరు వెళ్ళింది. మా వదిన కూడా ఉంటే మేము అందరం కలిసి ఇలాగే అందరం కలిసి ఇలా సరదాగా పిండి వంటలు చేసుకుంటాము. మా వదిన మేమందరం ఇలాగే సరదాగా పిండి వంటలు చేసుకుంటాం. మా చిన్నప్పుడు మా ఇద్దరు అత్తయ్యలు కూడా ఉండేవారు, మా పిన్ని వాళ్ళు. మా ఇంట్లో వాళ్ళు వేడివేడిగానే టేస్ట్ చేశారు. చాలా టేస్టీగా క్రిస్పీగా ఉన్నాయన్నారు. వేడివేడిగానే తినేశారు వాళ్ళందరూ. సో పండగకి మీరేమి పిండి వంటలు చేసుకున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.